హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి మట్టి పాత్ర చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. సో ఈరోజు నేను ఒక స్వీట్ చేశాను. సో అప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి బెంగాలీ ఫేమస్ రెసిపీ ఫిర్నీ అంటారు. సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అనమాట ఇది. సో సూపర్ అంటే సూపర్ డెలిషియస్గా ఉంటుంది. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. సో దీనికోసం మనకి కావాలి బాస్మతి రైస్. నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఖచ్చితంగా బాస్మతి రైసే తీసుకోండి. సో అవైతేనే టేస్ట్గా ఉంటాయి అన్నట్టు. మామూలు రైస్తో పోలిస్తే నేను ఎప్పుడు చేయలేదు, మరి బాస్మతి రైస్తో చేయడమే నేర్చుకున్నాను. సో అలాగే చేస్తున్నాను. నేర్పించిన వాళ్ళు కూడా బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది అని చెప్పారు. సో వీటిని మొత్తం నీట్గా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని ఎయిర్ డ్రై అవ్వనివ్వండి. ఇలాంటి ఒక దాన్ని గిన్నెలో పెట్టుకుని, ఎండలో ఏం పెట్టక్కర్లేదు, మామూలుగా రూమ్ టెంపరేచర్లో తడంతా పోతే సరిపోతుంది. ఇలా కాదు అనుకుంటే చిన్న టవల్ లాంటిది ఏదైనా వేసి దాని మీద ఎండబెట్టుకోండి. అంటే ఎండలో పెట్టకూడదు, ఎయిర్ డ్రై అవ్వాలి. సో తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి బియ్యాన్ని మొత్తం మిక్సీ పట్టుకోండి. ఇది యాక్చువల్గా చాలా మెత్తగా చేస్తారు బియ్యాన్ని. సో అలా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పలుకుగా కూడా చేసుకోవచ్చు. మాకు మెత్తగా అన్నా కూడా కొంచెం పలుకుగా ఉంటే నచ్చింది. సో అందుకని నేను చెప్పాలంటే ఒక 80% మెత్తగా చేసి ఒక 20% పలుకుగా వదిలేసాను అనమాట. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు మొత్తం 100% మెత్తగా చేయండి గ్రైండ్. సో మీకు చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను నీట్గా ఇది గ్రైండ్ చేసేసుకుంటున్నాను. దీనికి మనకి చిక్కటి పాలు కావాలి, చిక్కటి పాలు. సో పాలు ఎక్కువ పడతాయి. ఈ చిన్న గ్లాస్ ఉంది కదా, దీనికే మనకు ఇప్పుడు ఒక 600 ml 700 ml వరకు పాలు పడతాయి. 1/2 లీటర్ ఖచ్చితంగా పడతాయి. 1/2 లీటర్ అన్న పాలు ఉంటేనే ఈ గ్లాస్కి ఈ స్వీట్ అనేది ట్రై చేయండి. చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా. సో బియ్యం, పాలు, కుంకుమ పువ్వు వేసుకుంటారు. సో నా దగ్గర ఆ రోజు లేదు, నేను వేయలేదు. ఇంకా ఇలాచి, అంతే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ బియ్యం పౌడర్ చేసుకోవడమే కొంచెం ప్రాసెస్ అనమాట. సో తర్వాత మనం చక్కగా చిక్కటి పాలు తీసుకుని, మనకి సిటీస్లో ఎలాగో చిక్కటి పాలు ఉండవు కాబట్టి నేను మొత్తం లీటర్ పాలు తీసుకుని మరగపెట్టేశాను. సో మీకు కనుక డైరెక్ట్ గేదె పాలు ఉండి చిక్కగా కనుక్కున్నట్లయితే ఒక 600 ml అట్లా తీసుకోండి, సరిపోతాయి. సో ఇది ఇలా పౌడర్ నేను చెప్పాను కదా కొంచెం కోర్స్గా ఉంచానని. సో అట్లా ఉంచాను. మీరు ఇంకొంచెం పేస్ట్గా చేసుకున్నా బాగానే ఉంటుంది, ఇలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అనమాట. మాకు ఇలా అయితే నచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ 1 లీటర్ వరకు పాలు తీసేసుకుంటున్నాను. సో ప్యాకెట్ పాలు కదా, పలుచగా ఉంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే పాలు ఇలా గిన్నెలో పోయగానే కొన్ని పాలు ఆల్రెడీ మనం ఇప్పుడు రుబ్బి పెట్టుకున్నాం కదా, పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని, ఆ పౌడర్లో వేసేసి కొంచెం కలుపుకుంటానమాట. ఎందుకంటే పాలు కాగిన తర్వాత ఈ బియ్యం పిండిని మనం అందులో వేస్తాము. సో అలా వేసేటప్పుడు ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుంది అని చెప్పేసి చిన్న టిప్ లాంటిది అనమాట. లేదు ఉండలు కట్టకుండా తిప్పుకోగలము అనుకుంటే మీరు డైరెక్ట్ పాలలో కూడా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, రుబ్బుకున్న పౌడర్ని. సో ఇందులో నేను చల్లటి పాలు అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు, కాయని పాలు, పచ్చి పాలు. సో వాటిని నేను ఇట్లాగా విస్క్ పెట్టి ఇలా కలిపేసుకుంటున్నాను. సో అలా అయితే ఏమవుతుందంటే మనకి ఉండలేమీ కట్టకుండా ఉంటుంది అనమాట బియ్యం పిండి. సో తర్వాత ఒక మందపాటి ప్యాన్ తీసుకుని ఆ మిగిలిన పాలు ఉన్నాయి కదా, అవి సగం అయ్యే వరకు మరిగించాలి. సో పాలు సగం అయ్యే వరకు మరిగించాలన్నట్టు. కొంచెం ఆల్రెడీ సగం పాలు అందులో పోసాం కదా, మిగతా పాలు ఇందులో పోసి మరిగించుకోవాలి. తిప్పుతూ ఉంటే అవి మరిగిపోతాయి కదా, సో తెలిసిపోతుంది మనకి. సో ఈలోపు మనం ఈ పాలు కాగేలోపు ఏం చేద్దామంటే మట్టి పాత్రలు తీసుకోవాలి. ఈ స్వీట్ ఎందుకో నాకు తెలీదు, ఎంత పెద్ద హోటల్లో తిన్నా కూడా మట్టి దానిలోనే ఇస్తారనమాట ఫిర్నీ అనేది. దానిలో టెక్స్చర్ పోకుండా ఉండడానికి మట్టి పాత్రలోనే మేము సర్వ్ చేస్తాము అని ఒక హోటల్లో చెప్పారు నేను అడిగితే. ఎవరు చేసుకున్నా కూడా మేము మట్టి వాటిలోనే పెట్టుకుంటాము ఈ స్వీట్ని అని. సో అందుకే నేను 2 అవి కొత్తవేం కాదు, ఆల్రెడీ యూస్ చేసినవే. సో వాటిని నేను నీళ్ళల్లో నానబెట్టాను. మార్నింగ్ కడిగి బాయిల్ ఇచ్చాను. సో ఇప్పుడు స్వీట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నీళ్ళల్లో నానబెట్టాను అనమాట. సో పాలు సగం వరకు మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం బియ్యం పిండి పాలు కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, సో అది నేను వేసేస్తున్నాను. సో ఇప్పుడు నుంచి మనకి టాస్క్ అనమాట, ఉండలు కట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి.
సో అకేషనల్గా కాదు, దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలి. సో ఆ రోజు మా ఇంట్లో గ్యాస్ లేకపోవడం వల్ల నేను ఇట్లా ఇండక్షన్ మీద చేశాను. మీరు కనుక గ్యాస్ మీద చేస్తారు కదా, కరెక్ట్ పెట్టుకుని గ్యాస్ తిప్పుకుంటూ ఉండండి. మేక్ ష్యూర్ ఉండలైతే అస్సలు కట్టకూడదు. ఉండలు కట్టకుండా క్రీమీ టెక్చర్ వస్తుంది. మీరు కలుపుతూ ఉంటే మీరు ఏం చేయని అవసరం లేదు. మీరు అట్లా కలుపుతూ ఉండగానే ఆటోమేటిక్గా క్రీమీ టెక్చర్ వస్తుందన్నమాట. సో కలుపుతూనే ఉండండి ఉండలు లేకుండా. సో చూసారా ఇది ఎట్లా క్రీమీ టెక్చర్ వచ్చేసిందో. సో మనం అట్లా కలుపుకుంటూ ఉంటే ఏంటంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. మీరు కనుక పౌడర్ని ఇంకొంచెం స్మూత్గా పేస్ట్ చేసుకుంటే ఇలా కూడా గరుకుగా అనిపించదు అనమాట. నేను కొంచెం గరుకుగా గ్రైండ్ చేశాను కదా, సో అది తెలుస్తుంది. సో నేను గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, దానికి గ్లాసున్నర షుగర్ తీసుకున్నాను. సో స్టార్టింగ్లో ఏమేమి కావాలి అని చెప్పినప్పుడు నేను చెప్పడం మర్చిపోయినట్టున్నాను షుగర్ని. సో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ తీసుకున్నాను. మీకు ఇంకా తీపి కావాలి, మేము బాగా స్వీట్ తింటాము, మీది మాకు సరిపోదు అనుకున్న వాళ్ళు 2 గ్లాసెస్ వేసేసుకోండి. కాకపోతే కరెక్ట్ వచ్చేసి 1.5 గ్లాస్ సరిపోతుంది. ఇది వచ్చేసి యాలకుల పొడి ఆల్రెడీ నేను గ్రైండ్ చేసుకున్నాను కదా, సో అది అట్లా వేయకుండా ఇట్లా టీ దానిలో వేసి జల్లించి ఓన్లీ మెత్తటి పౌడర్ వేస్తాను అనమాట. ఎందుకంటే అలాగే మనం గ్రైండ్ చేసినట్టు వేసేస్తే ఎంతో కొంత గరుకుగా ఉండి అది మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటుంది. సో చూసారు కదా, ఇట్లా నేను మొత్తం వేసేసుకున్నాను. మీ దగ్గర కనుక కుంకుమ పువ్వు కనుక ఉన్నట్లయితే మనం ప్యాన్లో ఫస్ట్ పాలు పోసి ఉడికించడం స్టార్ట్ చేసాం కదా, సో అప్పుడు మీరు దానిలో కుంకుమ పువ్వు యాడ్ చేసేసుకోండి. నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మర్చిపోయి వచ్చాను, సో నేను తెచ్చుకోలేదు. సో అందుకే వేయలేదు నేను. సో అప్పుడు ఏంటంటే మీకు మంచి కలర్ వస్తుంది అన్నట్టు, లైట్ ఎల్లో కలర్ షేడ్లో అనిపిస్తుంది అనమాట. సో ఇది చూసారు కదా, మీకు క్రీమీగా తెలుస్తూనే ఉంటుంది. సో మధ్యలో కన్నా చుట్టూ అంచులుగా కనుక చూస్తే మీకు ఆ క్రీమీ టెక్చర్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇది ఫిన్నీ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని మట్టి పాత్రలోకి తీసేసుకుని, మేక్ ష్యూర్ మట్టి పాత్రలోనే తీసుకోండి. దీన్ని మ్యాక్సిమం 24 అవర్స్, మినిమం 11 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాతనే తినాలన్నమాట. సో తర్వాత మధ్యాహ్నం అయిపోయింది, నేను లంచ్ చేస్తున్నాను. సో ఫ్రిడ్జ్లో ఇలాగే పెట్టుకోండి, ఏమీ స్మెల్గా లేకుండా ఫ్రిడ్జ్ని నీట్గా సర్దుకుని ఫిన్నీ పెట్టుకోండి, టేస్ట్గా ఉంటుంది. మేక్ ష్యూర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాతే తినండి. సో ఆ రోజు నేను గ్రాసరీ ఆర్డర్ చేయాల్సింది. సో ఈ వీడియో నేను వాయిస్ ఇస్తున్నప్పటికి నాకు అది డెలివరీ కూడా అయిపోయింది. సో బిగ్ బాస్కెట్లో 10th లోపు ఆర్డర్ చేస్తే ఏంటంటే మనకు మంచి డిస్కౌంట్స్ ఉంటాయన్నమాట. సో నేను ఆర్డర్ చేస్తున్నాను శ్రీ కోసం ఫ్రూట్స్ ఇంకా వెజ్జీస్ అండి. సో మీకు ఎక్స్ప్రెస్ డెలివరీ కావాలంటే ఎక్స్ప్రెస్ డెలివరీ ఉంటుంది, 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు. స్టాండర్డ్లో అయితే మనకి మినిమం అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ కనుక కొనుక్కుంటే మనకి ఫ్రీగా ఇచ్చేస్తారు. విషయం ఏంటంటే మన డోర్ స్టెప్కి వచ్చి డెలివరీ చేస్తారనమాట. సో ఇంట్లోకి వచ్చి మనం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతారు. సో నేనైతే బిగ్ బాస్కెట్లో బాగానే ఎక్కువ కొంటూనే ఉంటాను నేను. సో ఇప్పుడు అన్నీ పెట్టారు కదా, మేకప్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతున్నాయి. సామాన్లు, ఇంటికి సంబంధించిన సామాన్లు కూడా అన్నీ దొరుకుతాయి, ప్లాస్టిక్వి, క్రోకరీ ఐటమ్స్ అన్నీ. సో ఇక్కడ చూసారా, శ్రీ ఆడుతున్నాడు. ఈవినింగ్ సాయంత్రం అయిపోయింది. సో ఇప్పుడు నేను ఒక కొలాబ్ వీడియో చేశాం కదా ఉమెన్స్ డే కోసం. సో అప్పుడు నేను రెడీ అవుతున్నాను అనమాట. సో ఈలోపు కొంచెం టైం ఉంది అంటే అప్పుడు మేము లైవ్కి వచ్చాము, నేను శ్రీ. సో మా ఫ్లాట్లో పవర్ లేదు, సో అపార్ట్మెంట్ మొత్తం ఉంది, సో మాకే లేదు. సో దోమలు కుట్టేసిన ఇంట్లో. సో శ్రీ నేను కొంచెంసేపు బయట కింద తిరుగుదామని వెళ్తున్నాము. సో ఇది మా అపార్ట్మెంట్ వ్యూ అనమాట. సో మా పక్క అపార్ట్మెంట్ వ్యూ యాక్చువల్గా. సో ముందుకు నడుచుకుంటూ వచ్చాము. సో మొత్తం అంతా ఫుల్ లైటింగ్గా ఉంటుందన్నమాట, ఏమీ భయం అట్లా ఏమీ వేయదు మేమున్న ఏరియాలో.
సో కింద ఎప్పుడు నేను మా అపార్ట్మెంట్ చుట్టూ ఇన్ని మొక్కలు ఉన్నాయని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే పని కట్టుకుని నేను ఎప్పుడు కిందకి రాను అసలుకి. మామూలుగా బయట దిగగానే ఏకదమ్ నేను లిఫ్ట్ ఎక్కేసి పైకి వెళ్ళిపోతాను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా. సో ఇంకా ఆ రోజు అటు ఇటు తిరుగుతూ ఉండగా సో ఈ మొక్కలన్నీ ఉన్నాయన్నమాట. సో క్లిప్పింగ్స్ తీశాను. యాక్చువల్గా ఏంటంటే కలకట్టాలో మేమున్న ఏరియాలో మాకు ప్రీపెయిడ్ ఉంటుందన్నమాట. ఎలక్ట్రిసిటీ బిల్లు పోస్ట్ పెయిడ్ ఉండదు, ప్రీపెయిడ్ ఉంటుంది. కొన్ని ఏరియాల్లో ఉంటుంది. ఇప్పుడు మేమున్న అపార్ట్మెంట్లో ఏంటంటే ప్రీపెయిడ్ అనమాట. సో దీని పక్కనే మాకు ఎలక్ట్రికల్ది బిల్ చూసుకునేది ఉంటుంది. సో యాక్చువల్గా బిల్ చెక్ చేద్దామని వచ్చాను. సో అది చెక్ చేసిన తర్వాత ఈ మొక్కలన్నీ తీశాను. సో మా దానిలో రీఛార్జ్ కూడా ఏమీ అయిపోలేదు, బ్యాలెన్స్ కూడా ఉంది. సో ఎందుకు పోయిందా పవర్ అని చెప్పేసి సో నేను నంజన్కి కాల్ చేశాను. సో వాచ్మెన్ బయటకు వెళ్ళాడు, కొంచెం వెయిట్ చేయి వాచ్మెన్ వస్తాడు అని చెప్పాడనమాట. ఈ ఇంట్లోకి వచ్చేసాం మేము. సో ఏదో పిన్ ఏదో పడిపోయిందంట. సో వాచ్మెన్ వచ్చి చూశాడు. సో నేను శ్రీకర్ ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసాం. సో శ్రీకర్ పడుకునే తర్వాత నేను వంట చేస్తాను. స్టే ట్యూన్డ్. సో నేను ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కొర్రలతోటి పొంగల్. సో కొర్రలు ఎన్ని తీసుకున్నానో పెసరపప్పు కూడా అంతే తీసుకున్నాను, సేమ్ క్వాంటిటీ అనమాట 2. సో దీన్ని ఇప్పుడు శుభ్రంగా నేను కడిగి పెట్టేసుకొని నేను పోసాను 3 గ్లాసెస్ వాటర్ పోసాను. 4 గ్లాసెస్ పోస్తే బాగుంటుందేమో అనిపించింది తర్వాత, కానీ నేనేంటో 3 గ్లాసెసే పోసాను. మీరు చేసేటైతే 4 గ్లాసెస్ పోసుకోండి. సో కానీ ప్రెషర్ కుక్కర్ కదా బాగానే మెత్తగానే ఉడికిపోయింది. మెత్తగా ఉంటే బాగుంటుంది అంటారు కదా పొంగల్. సో నాకు పెసరపప్పు అనేది ఫుడ్ అలర్జీ ఉందన్నమాట. సో నేను తినను. సో తన కుక్కడికే, మా హస్బెండ్ కుక్కలకే చేస్తున్నాను నేను. సో దీని తర్వాత నేను విజిల్స్ వేయించేసాను, 3 విజిల్స్ వేయించాను. సో ఇది మొత్తం నీట్గా ఉడికిపోయింది అని అనుకున్న తర్వాత అప్పుడు తాలింపు పెట్టుకోవడమే కదా. పొంగల్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది పిజియన్ వాళ్ళ ఇండక్షన్. నాకేంటంటే దీనిలో నాకు ప్రెషర్ కుక్ కూడా ఆప్షన్ ఉంది. సో అది చూపిస్తున్నాను నేను మీకు. సో చూసారా, ఇది మెత్తగానే ఉడికిపోయింది. ఇంకో గ్లాస్ వాటర్ పోస్తే ఇంకొంచెం బాగా ఉడికేదేమో మెత్తగా. సో ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం. సో తాలింపు కోసం నేను నెయ్యి తీసుకున్నాను. ఇంకా ఇందులో నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత జీలకర్ర వేసాను, మిరియాలు వేసాను. యాక్చువల్గా కరివేపాకు కూడా ఉంటే బాగుంటుంది. సో కొంచెం మినపప్పు వేసాను. మనం తాలింపుకి ఏం బాగుంటాయంటే అవి వేసుకోవచ్చు. సో మిరియాలు అనేది ఖచ్చితంగా వేయాలి. సో మిరియాలు ఉంటేనే కదా బాగుంటుంది పొంగల్, బాగుంటుందంట. నేను ఎప్పుడు తినలేదు, చెప్తున్నాను కదా పెసరపప్పు పడదు అని చెప్పేసి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐటెం పడదు కదా, ఫుడ్ అలర్జీ లాగా. సో అట్లా నాకు పెసరపప్పు అనమాట. సో జీలకర్ర వేసాను, ఇంకా జీడిపప్పు వేసాను. నా పెళ్ళి కాకముందు అయితే అసలు నేను పెసరపప్పు కుక్ చేస్తుంటే ఆ ఏరియాలో కూడా అస్సలు ఉండేదాన్ని కాదు. సో పెళ్ళైన తర్వాత అంజన్కి పెసరట్టు అంటే చాలా ఇష్టం అనమాట. సో తన కోసం నేను ఆ స్మెల్ని అలవాటు చేసుకోవటం, పిండి రుబ్బడం, వేయడం అన్నీ నేర్చుకున్నాను. సో ఇప్పుడు తినను కానీ మొత్తం చేస్తానన్నమాట తినడానికి వీలుగా. పెళ్ళి కాకముందు అసలు ఆ స్మెల్ కూడా పీల్చేదాన్ని కాదు. సో ఇప్పుడు నేను ఇందులో ఏమేమి వేసానంటే జీలకర్ర వేసాను, మినపప్పు వేసాను, మిరియాలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, అల్లం ముక్కలు వేసాను, కొంచెం అంటే కొంచెం హింగ్ వేసాను. సో ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత సో మా హస్బెండ్ కొంచెం పచ్చిమిర్చి కారం ఎక్కువ లైక్ చేస్తారు. సో అందుకని నన్ను వేసాను. మామూలుగా కరెక్ట్గా చేసుకునే వాళ్ళకైతే అన్ని పట్టకపోవచ్చు. సో ఇప్పుడు వేసేస్తున్నాను నేను. మనం ఆల్రెడీ ప్రెషర్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా కొర్రలు, పెసరపప్పు. సో అది వేసేసి నీట్గా కలిపేసుకుంటాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే ఏమిటవుతుందంటే ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఏ ఫుడ్కైనా వెజ్లో కరివేపాకు, నాన్ వెజ్లో కొత్తిమీర ఉంటే ఆ టేస్టే వేరు కదా. సో వెజ్, నాన్ వెజ్ అని ఏముందిలే కానీ అన్నిట్లో బాగుంటాయి. బట్ కంపారిటివ్లీ దీనిలో ఇది బాగుంటే దానిలో అది బాగుంటుంది అనేది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో ఇది నీట్గా కలిపేసుకున్నాము. ఒక 2 minutes 3 minutes దానిలో నెయ్యి మిశ్రమం అంతా ఈ మనం ప్రెషర్ కుక్ చేసుకున్న కొర్రలకి పట్టేస్తే పొంగల్ అనేది రెడీ అయిపోయింది అనమాట. సో పొంగల్ అయిపోయింది కదా.
సో ఇప్పుడు ఏంటంటే నేను నెక్స్ట్ డే దోశల కోసం పిండి నానబెట్టున్నాను, దోశలు ఇంకా బియ్యం. సో నేను ఏం చేస్తానంటే ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకుంటాను. మామూలుగా మేము తినే బియ్యమే నానబెట్టుకుంటాను, ఇన్ని రకాలు ఏం దొరకవు కదా ఇక్కడ. రేషన్ బియ్యం అయితే బాగుంటాయి అంటారు, కానీ నేను మామూలుగా మేము తినే బియ్యాన్నే నానబెట్టుకుంటాను. ఒక గ్లాస్ గుళ్ళకి 2 గ్లాసులు, ఒక్కొక్కసారి 2.5 కూడా వేస్తాను, అలా కూడా బాగానే ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుంటే ఇంకా ఆ రోజు పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టు సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా పడుకోవటమే. ఇది ఈరోజు వ్లాగ్. సో నేను ఫిర్నీ చేశాను కదా, ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.